మోదీ మంత్రివర్గ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే పలువురికి కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. వారికి ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నారు రాజ్నాథ్ సింగ్. గడ్కరీ, సోనోవాల్, మేఘవాల్ అలాగే జితేంద్ర సింగ్కు ఫోన్ వచ్చినట్టుగా సమాచారం. అటు పీయూష్ గోయల్, సింధియా, హెచ్ఏఎం చీఫ్ మాంజీ ఫోన్ కాల్ అందుకున్న వారిలో ఉన్నారు. జేడీఎస్ కుమారస్వామి, శివసేన షిండే వర్గానికి చెందిన ప్రతాప్రావు కూడా ఫోన్ వచ్చింది. టీడీపీ నుంచి ఇద్దరికి కేబినెట్ చోటు కన్ఫర్మ్ అయింది. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కి అధికారులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు ఇచ్చారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్కు కేబినెట్ పదవి దక్కింది. రైట్, ఆంధ్రప్రదేశ్లోని కూటమి అభ్యర్థులకు ఇద్దరుకు మంత్రి పదవులు దక్కనున్నట్టుగా సమాచారం అంతోంది. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమిలో ఉన్న ఎంపీలకు 2 మంత్రి పదవులు ఖరారైనట్టు ఒక సహాయ మంత్రి అని చెప్తున్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, కేంద్ర మంత్రివర్గంలో స్థానం కోసం ఎదురు చూస్తున్న వారిలో ముఖ్యంగా ఇప్పుడు టీడీపీ నుంచి అటు కింజరాపు రామ్మోహన్ నాయుడు కావచ్చు, అలాగే ఇటు పెమ్మసాని చంద్రశేఖర్ కు బెర్త్ ఖరారైనట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. వారిద్దరికీ కూడా ఫోన్లు వచ్చాయి. మీ ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం దక్కిందని సమాచారం అయితే తెలుస్తుంది. మరోవైపు వారిద్దరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారనే దాని మీద కూడా ఇక్కడ ఒక చర్చ అయితే నడుస్తుంది. పెమ్మసాని చంద్రశేఖర్ కు ఆర్థిక శాఖకు సంబంధించిన సహాయ మంత్రిగా అతనికి అవకాశం కల్పిస్తారని ఒక చర్చ అయితే నడుస్తుంది. అదే సమయంలో కింజరాపు రామ్మోహన్ నాయుడికి పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన ఆ పోర్ట్ఫోలియో ఇస్తారని ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే గతంలో ఆయన తండ్రి ఎర్రనాయుడు కూడా ఈ శాఖకు సంబంధించే బాధ్యతలు వహించారు కాబట్టి ఖచ్చితంగా అదే శాఖ తరపున మళ్ళీ ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కూడా అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నారు. ఇక మొత్తం ఉత్తరాంధ్రలో గనక చూస్తే రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించడం పట్ల టీడీపీ వర్గాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. 3 సార్లు వరుసగా ఎంపీగా గెలిచాడు. ఖచ్చితంగా సమర్థవంతమైన వ్యక్తికే కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ పార్టీ తరఫున స్థానం దక్కిందంటూ కూడా వాళ్ళందరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో హర్షం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు అనేక సందర్భాల్లో రాష్ట్రానికి సంబంధించి ఏదైతే పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించినప్పుడు అనేక సమస్యల మీద మాట్లాడారు. ఆయన మంచి వాగ్దాటి కలిగిన వ్యక్తి కాబట్టి అతనికి సమర్థమైన వ్యక్తికే ఖచ్చితంగా టీడీపీ నుంచి ఒక అవకాశం దక్కిందని వారు భావిస్తున్నారు. ఇక తొలిసారి ఎంపీగా గెలిచినప్పటికీ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఏదైతే సహాయ మంత్రి దక్కుతుంది. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించిన ఒక సమాచారం కూడా వచ్చింది. అయితే ఇదే సమయంలో కేంద్ర మంత్రివర్గంలో ఇంకా మరికొంతమందికి కూడా అవకాశాలు ఉంటాయంటున్నారు. అయితే బీజేపీ నుంచి కూడా పురంధేశ్వర్ కావచ్చు, అటు సీఎం రమేష్ కూడా ఇప్పటికే ఆశలు పెట్టుకున్నారు. వారికి సంబంధించి కూడా ఇంకా స్పష్టమైన సమాచారం అయితే రాలేదు. వారికి కూడా ఫోన్ కాల్స్ వస్తాయా లేదా అనేది ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక జనసేన నుంచి కూడా ఇటు వల్లభనేని బాలశౌరి పేరు కూడా వినిపిస్తోంది కాబట్టి అతనికి కూడా అవకాశం కల్పిస్తారా, లేదంటే విస్తరణలో అంటే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు అక్కడ అవకాశం కల్పిస్తారనేది అయితే ఎదురు చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి తరపున ఇటు కింజరాపు రామ్మోహన్ నాయుడు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్లకు తొలి జాబితాలోనే స్థానం రావడం, వాళ్ళ ఇద్దరికి ఫోన్ కాల్స్ రావడంతో టీడీపీ వర్గాల్లో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. హరి, అయితే స్పీకర్ పదవి కూడా పట్టుబట్టారు. దానిపైన కూడా కొన్ని బేరసారాలు జరిగాయి అనేది కూడా అప్డేట్ వినిపించింది కదా అశోక్. సో మొత్తానికి సమస్య పోయినట్టేనా అదంతా? కేవలం ఇప్పుడు ఒక మంత్రి పదవి, ఒక కేంద్ర సహాయ మంత్రి పదవి, 2 అనుకోవచ్చా? అంటే మొదటిలో ఏదైతే కూటమి తరపున ఢిల్లీలో చర్చలు నడిచిన సమయంలో కేంద్ర మంత్రి పదవులతో పాటు ఒక ఏదైతే స్పీకర్ అంటే డిప్యూటీ స్పీకర్ ఇస్తారన్న చర్చ నడిచింది. ఆ డిప్యూటీ స్పీకర్ రేసులో కూడా రామ్మోహన్ నాయుడు పేరే వినిపించిన పరిస్థితి ఉంది. కానీ డిప్యూటీ స్పీకర్ కంటే కూడా ఖచ్చితంగా తమకు మంత్రి పదవే కావాలని టీడీపీ నుంచి డిమాండ్ అయితే వినిపించిన పరిస్థితి ఉన్నట్టుగా కూడా మనకు టీడీపీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ముందు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన 2 ఏవైతే ఇస్తా ఉన్నారో పోర్ట్ఫోలియోలకు సంబంధించి దాని మీద ఒక స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే డిప్యూటీ స్పీకర్ అనేది కూడా ఇస్తారా ఇవ్వాలా అనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఎవరైతే పెమ్మసాని చంద్రశేఖర్ కావచ్చు, రామ్మోహన్ నాయుడు కావచ్చు, వీరిద్దరికి ఫోన్ కాల్స్ వచ్చినాయి కాబట్టి మొదటి మంత్రివర్గ విస్తరణలో ఏదైతే వీళ్ళిద్దరికి మాత్రమే అవకాశాలు దక్కినట్టుగా మనకు తెలుస్తోంది. సాయంత్రం లోపు మరికొంతమందికి ఏమన్నా ఫోన్లు వస్తే ఖచ్చితంగా వారికి కూడా ఒక అవకాశం ఉన్నట్టే చెప్పుకోవచ్చు. లేదంటే మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు వారికి అవకాశాలు దక్కే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక స్పీకర్ విషయంలో ఇప్పటి వరకు అయితే అంటే గతంలో అనుకున్న చర్చలు ఇక కొనసాగే అవకాశం లేదనేది మనకు తెలుస్తోంది. రైట్, అయితే సీఎం రమేష్ అలాగే పురంధేశ్వరి ఇద్దరిపైన ఎవరికి కావాలనే దానిది ఒక చర్చ ఉంటే
సీఎం రమేష్ ఖచ్చితంగా తన లాబింగ్ని గట్టిగా వాడుతున్నారనేది వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ ఇద్దరిలో ఒకవేళ ఉంటే కనుక ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనుకోవచ్చు కేంద్రం. అంటే బీజేపీలో వీళ్ళిద్దరూ ప్రస్తుతం కీలకంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో రాజ్యసభ సభ్యులుగా సీఎం రమేష్ ఉన్నారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో పార్టీ పదవుల్లో ఉన్నారు. ప్రస్తుతం ఇటు పురంధేశ్వరి కూడా ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. అలాగే ఎంపీగా అప్పుడు గెలుపొందిన పరిస్థితి. కానీ ఇద్దరిలో పోలిస్తే కనుక పురంధేశ్వరికి గతంలో కేంద్ర కేబినెట్ లో పనిచేసిన అనుభవం ఉంది. అదే సమయంలో సీఎం రమేష్ కు లాబీస్ట్ గా మంచి గుర్తింపు అయితే ఉంది. అయితే సీఎం రమేష్ తన ప్రయత్నాలు తను చేసినప్పటికీ కూడా పురంధేశ్వరి కూడా తన వైపుగా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఇటు ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు బంధువు కావడం, అదే సమయంలో ఇక్కడ కూటమిలో ఆమె కీలకంగా ఉండటంతో ఖచ్చితంగా తనకు అవకాశం వస్తుందని ఆమె కూడా ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. కానీ ఇదే సమయంలో వీళ్ళిద్దరిలో ఒకరికి ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇవ్వాలనే దాని మీద చర్చ నడుస్తున్న సమయంలో సీఎం రమేష్ మాత్రం తన వంతుగా లాబింగ్ అయితే చేస్తున్నారు. ఢిల్లీలో ఉన్న కేంద్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో, బీజేపీ అధిష్టానంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా చర్చలు చేస్తున్నారు. తనకు మంత్రి పదవి దక్కేందుకు ఆయన ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తున్న పరిస్థితి మనకి కనబడుతోంది. అయితే ప్రస్తుతం ఇటు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కు ఫోన్లు వచ్చిన తర్వాత వీరిద్దరిలో ఒకరికి వస్తుందా లేదంటే ఇద్దరికి తర్వాత వస్తుందా అనేది మాత్రం ఒక చర్చ అయితే బీజేపీ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. హరి, అలాగే రాష్ట్ర కేబినెట్లో కూడా జనసేనకి 4 మంత్రి పదవులు అనేది కూడా వినిపిస్తుంది. దానిపైన మన క్లారిటీ వచ్చిందా? క్లుప్తంగా చెప్పండి. ప్రస్తుతానికైతే ఆ అంశం మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ చర్చలు అయితే నడుస్తున్నాయి. అటు పవన్ కళ్యాణ్ తో పాటు మిగిలిన ఒక 4 జనసేన తరపున రాష్ట్రంలో మంత్రివర్గంలో తమకు అవకాశం కల్పించాలని జనసేన పార్టీ నుంచి కూడా డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 21 స్థానాలు గెలిచాం కాబట్టి ఖచ్చితంగా తమకు ఒక 4 నుంచి 5 స్థానాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పిఠాపురం నుంచి గెలిచిన పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలి. మిగిలిన 4 వాళ్ళకు కూడా మంచి పోర్ట్ఫోలియోతో కూడిన మంత్రి పదవులు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాలని వారు కోరుతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఈలోపు దీని మీద ఒక కసరత్తు అయితే కొలిక్కొచ్చే అవకాశం ఉంది. 12వ తారీఖున చంద్రబాబుతో పాటు వీరంతా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని ఏదైతే ఒక సమాచారం అయితే వినిపిస్తోంది. కాబట్టి ఈ లోపే ఒక స్పష్టత తీసుకురావాలని చూస్తున్నారు. అయితే ఈ రోజు కేంద్ర మంత్రివర్గానికి సంబంధించి ఒక స్పష్టత వస్తుంది కాబట్టి, అలాగే ప్రధాని మోదీ మళ్ళీ 3వసారి ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఈ హడావడి అయిపోయిన తర్వాత రేపటి నుంచి దీని మీద ఒక కసరత్తు మొదలు పెడతారు. 12వ తారీఖుకి ఖచ్చితంగా జనసేనకు ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలనే దాని మీద ఒక స్పష్టత అయితే కూటమిలో వచ్చే అవకాశం ఉంది. ఓకే అశోక్.